హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పల్లి చిక్కీ, మేమైతే వేరుశనగుళ్ళు అచ్చు అంటాం దీన్ని. చూడండి, ఇలా క్రంచీగా చక్కగా రావాలంటే కరెక్ట్ షేప్లో మనం కట్ చేసిన విధంగా ఎంత చక్కగా వచ్చిందో చూసారా, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వేరుశనగుళ్ళు అచ్చుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్తో చెప్తాను, మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. వేరుశనగుళ్ళు కేజీ తీసుకున్నానండి. ఇవి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా వేపుకోవాలి. అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇవి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగా ఒక పళ్ళెంలో వేసుకుని ఇలా ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుని వాటిని బద్ద చేసుకోవాలి. ఇలా అంటే అవి బద్ద అయిపోతాయి, పొట్టు కూడా వచ్చేస్తుంది. లైట్గా ప్రెస్ చేస్తానండి. ఇలా వేడిగా ఉండటం వల్ల బద్ద అయిపోయి పొట్టు సులువుగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇంకొకసారి అలాగా గుప్పులతో అలా అంటే ప్రెస్ చేస్తే చక్కగా పొట్టు కూడా మెత్తగా వచ్చి జల్లెడలో వేసి జల్లించుకుంటే పొట్టు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పొట్టు అంతా తీసేసాము. కేజీ గుళ్ళకి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలి. ఒక 4 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను నేను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మందపాటి గిన్నె తీసుకోండి. 1/4 గ్లాసు వాటర్ పోసుకోవాలి. మనం కొలతగా తీసుకున్న 3/4 కేజీ బెల్లం కూడా వేసుకుని మొత్తం పాకం పెట్టుకోవాలి. ఈ బెల్లం అండి మంచిదై ఉండాలి. అరిసెల బెల్లం అంటారు చూసారా, ఆ బెల్లం అయితేనే మనకి అచ్చు బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత చిక్కంలో వేసి వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ముక్కలన్నీ కరిగిపోయినాయి కదా. టీ వడగట్టుకుని చిక్కంతో ఒకసారి వడగట్టుకుంటే లోపల ఇసుకి ఏమైనా కొంచెం నలకలు అయ్యి ఉంటాయి, అవి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, అలా తుక్కుందో ఇలా వడగట్టేస్తే లాస్ట్లో ఇసుక కూడా ఉంటుంది. ఒకసారి అది కడిగేసుకుని మళ్ళీ పాకం అందులో పోసేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా ఒక కప్తో వాటర్ పెట్టుకుంటే పాకం చూసుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు పాకం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఈ పళ్ళాలకి నెయ్యి రాసేసుకుందాం. అర కేజీ వేద్దామని 2 పళ్ళాల్లో తీసాను. ఈ పళ్ళాలకి చక్కగా కొంచెం నెయ్యి రాసేసుకుంటే మనం కంగారు ఉండదండి. లాస్ట్లోని హడావిడి లేకుండా తెచ్చి వేడివేడిగా ఉండగా వేసేసుకోవచ్చు. ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. కలర్ మారుతుందండి. కలర్ మారాక ఇప్పుడు కొంచెం చూసుకోవాలి. 2-3 సార్లు చెక్ చేసుకుంటేనే కానీ పాకం తెలీదు. చూడండి, ఇంకా ఇలా పలసగా చేసుకుంటే అది టక్ని ఇరగాలన్నమాట. ఇరిగితే కరెక్ట్గా వచ్చినట్టు. ఇంకా ఇదే మంచి టిప్ అండి ఈ అచ్చుకొచ్చి. లేదంటే బాల్లా చేసి స్టీల్ ప్లేట్లో వేసుకుని చూసుకుంటే గట్టిగా సౌండ్ వస్తుంది అనమాట. అలా వచ్చినా కూడా పాకం అంటారు. నేనైతే ఇలాగే చెక్ చేసుకుంటాను, ఇంకా రాలేదు. ఇప్పుడు కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ఇంకొకసారి ఉడికించాలి ఈ పాకాన్ని. చూడండి, ఇంకా చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా కూడా చూసుకోవచ్చు. బబుల్స్ని బట్టి కూడా పాకం వచ్చిందని చెప్తారు. ఇంకా చూడండి, ఇప్పుడైతే పాకం వచ్చేసింది. ఇంకా చల్లారిన తర్వాత ఎరగాలి. అదిగో చూడండి, టక్కున ఇరిగింది. ఇప్పుడు ఇంక పాకం అయితే వచ్చేసిందండి. మనం వేరుశనగుళ్ళు వేపుకుని ఉంచుకున్నాం కదా, వాటిని తెచ్చి వేసేసుకోవాలి. కలర్ కూడా తెలిసిపోతుంది చూడండి, అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో. మనం 3 సార్లు టెస్ట్ చేసాము. ఇప్పుడు ఇంకా వేపుకున్న వేరుశనగుళ్ళని వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం
ఈ వేరుశనగుళ్ళు అన్నిటికి కూడా పాకం పట్టాలి. అలా కలుపుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే పీసిపోతుందండి. ఇప్పుడు చూడండి మొత్తం కలిసింది కదా. ఇప్పుడు పళ్ళల్లో వేసేసుకోవడమే. ఒక గ్లాస్కి నెయ్యి రాసుకుని ఈ పళ్ళులో చుట్టూ సమానంగా సరి చేసుకుంటే పళ్ళు అంతా కూడా వచ్చేస్తుంది. చూడండి ఇలా 2 గ్లాసులు పెట్టుకుంటే ఒకసారి ఇలా సరి చేసుకుని పైన పావాలి. మళ్ళీ ఒకసారి ఈ పాకం పట్టేస్తుందండి ఎంత నెయ్యి రాసినని గ్లాస్కి. ఇంకో గ్లాస్కి కానీ గిన్నెకి కానీ నెయ్యి రాసుకుని లాస్ట్లో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇది మొత్తం అంతా ప్లేట్ అయింది కదా. ఇప్పుడు వేరే గ్లాస్కి నెయ్యి రాసుకుని ఇలా చుట్టూ పామితే చక్కగా సెట్ అయిపోతుంది. ఇంకా చూసారా అలాగా. ఇప్పుడు వేరే పళ్ళం కూడా ఆవిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే నైఫ్కి కొంచెం నెయ్యి రాసుకుని ఇలా కట్ చేసుకోవాలి. అంటే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ముక్క మనం ఎలా కట్ చేసామో అలా వస్తుందన్నమాట. ఇది గట్టిగా బీసిపోయాక మనకు కావాల్సిన షేప్ అయితే రాదండి. అందువల్ల ముందే మనం ఘాట్లు పెట్టేసుకోవాలి. చక్కగా ఒక బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఏం పాడవు. పిల్లల స్నాక్స్ బాక్స్లో వేయడానికి అవి చాలా బాగుంటాయి. హెల్దీ రెసిపీ. ఇప్పుడు చూడండి చల్లారిపోయింది. అలా అనగానే వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. పాకం నేను చెప్పిన విధంగా పట్టండి. చూడండి అలా అనగానే ఎలా వచ్చేస్తున్నాయో ముక్కలు. మనం బయట షాప్లో కొంటే ఉంటాయి కదా క్రంచీగా, అలాగే ఉంటాయి ఇవి కూడా. చాలా బాగుంటాయి. పల్లి చిక్కీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.